అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. ఈ వారం మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీరు సంతోషంగా ఆనందంగా అష్టైశ్వర్యాలతో బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2వ తారీఖు జూన్ నెల 2023 నుంచి 8వ తారీఖు జూన్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, రేవతి నుంచి ఆరుద్ర నక్షత్రం వరకు, ఏకాదశి నుంచి విధియా తిథి వరకు ఉంటుందండి. అలాగే ఈ వారం గ్రహ స్థితులు కానీ చూసుకుంటే చాలా గ్రహాలు మారాయండి. కుజుడు మేషరాశిలోకి రావడం జరిగింది మీనరాశిలో నుంచి. అలాగే వృషభ రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు రావడం, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు, చంద్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారండి. చంద్రుడు మీనం, మేషం, వృషభం రాశిలో నుంచి మనకి వచ్చి ఆరుద్ర వరకు సంచరిస్తున్నారన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు తెలుసుకునే ముందు ఇది కేవలం ఒక వారం రోజు మీకు ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను కదండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ నాకు వాట్సాప్ చేస్తే నేను మీ జాతకం అంతా రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేయటం జరుగుతుంది. మీతో 15 నిమిషాలు మాట్లాడి చక్కగా రికార్డ్ చేయటమే కాకుండా చిన్న విషయాలుగా సింపుల్గా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించడానికి మంచి మార్గాలు చెప్పడం జరుగుతుంది. అందుకే నా వెబ్సైట్ పేరు thesimpleastrologer.com అని చెప్పేసి పెట్టుకున్నానండి. మీరందరూ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీస్సులకు పాత్రలు అవుతారని ఆశిస్తూ, డేట్ ఆఫ్ బర్త్ లేని వారు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను. మకర రాశి వాళ్ళందరికీ కూడా 2వ తారీఖు జూన్ నెల నుంచి 8వ తారీఖు జూన్ వరకు గ్రహాల స్థితులను బట్టి కుజుడు మారాడు, బుధుడు మారాడు, గురువు ఆల్రెడీ మారి 1 మంత్ అవుతుంది. కొత్తగా శుక్రుడు కూడా వృషభ రాశిలోకి రావడం జరిగింది. మకర రాశి వాళ్ళందరికీ ఈ వారం చాలా సంతోషంగా ఆనందం గడుపుతారు. కొత్త శుభవార్తలు వింటారు. ఆర్థికంగా చాలా బాగుంటారు. కుటుంబంలో సంతోషం ఉంది. ధన రాబడి బాగుంది. పాజిటివ్ ఎనర్జీ బాగా పెంచుకుంటూ ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మీకు ఈ వారం అంతా అనుకూలంగా లేదు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు కొనడానికి అనేక రకాలుగా జాతకాలు చూపించుకొని ముందుకు వెళ్ళటం మంచిది. లాభాలు బాగున్నాయి. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. పిల్లల యొక్క చదువులు బాగుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీయానాలు వెళ్ళి పై చదువుల కోసం వెళ్ళే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదురుతుంది. ఆ అదృష్టంగాని చూసుకుంటే ఈ వారం అంతా కూడా మీ జాతకానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి నుంచి వచ్చేటువంటి ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధర్మంగా, న్యాయంగా జీవిస్తారు. ఉద్యోగంలో అందరికీ కూడాను ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత స్థితిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ వారం వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడి మీకు బాగా ఆకర్షిస్తుంది. ఖర్చులు మాత్రం ఈ వారం మీకు అధికంగా ఉంటాయి. మకర రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనాలు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. జ్యోతిషపరంగా మీకు అందరికీ కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, జాతకాలు తెలుసుకోవాలన్నా, ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.